క్వశ్చన్ నెంబర్ 14335 మున్సిపల్ మినిస్టర్ గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకి సమాధానం అవునండి. రెండవ ప్రశ్నకి సమాధానం మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడానికి గ్రేటర్ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ను ఏర్పాటు చేయడానికి 65 గ్రామ పంచాయతీలని తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడానికి ప్రతిపాదించారు అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం ప్రస్తుత భౌగోళిక విస్తీర్ణం 30.174 చదరపు కిలోమీటర్లు. 2011 ప్రకారం జనాభా లెక్కల ప్రకారం అయితే 3,77,349 మంది జనాభా ఉంటారు అధ్యక్ష. అంచనా వేసిన జనాభా అయితే 4,52,004 అధ్యక్ష. తర్వాత వారు అడిగిన ఏదైతే గ్రామాలు విలీనం చేయడానికి తీసుకున్నామో దాన్ని యానెక్సర్లు ఇవ్వటం జరిగింది అధ్యక్ష. సుబ్రహ్మణ్యం గారు. మంత్రి గారు, గత 10 సంవత్సరాల నుంచి మా మున్సిపాలిటీలో ఎన్నికలు జరగకపోవడం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చేటటువంటి ఫండ్స్ అని ఆగిపోయినాయి, ఊర్లో అభివృద్ధి ఆగిపోయింది. దయచేసి అక్కడ ఉండేటటువంటి టెక్నికల్ సబ్జెక్ట్స్ ఏమైనా కొంచెం పర్సనల్గా తీసుకుని 10 సంవత్సరాల నుంచి జరగనటువంటి మున్సిపాలిటీలో కూడా ఎన్నికలు జరిపించమని చెప్పి మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఈ మధ్య ఏజీ గారి దగ్గరికి 3 సార్లు వేయించాను అధ్యక్ష. లాస్ట్ వీక్ కూడా వేయించాను. మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సిడిఎంఏ గారితో మాట్లాడొచ్చాము. వారు వర్కౌట్ చేస్తున్నారు. అంటే చుట్టుపక్కల గ్రామాలను కలిపే దాంట్లో కొంతమంది కోర్టుకు పోయి ఉన్నారు. కోర్టుకు పోవటం వల్ల టెక్నికల్ సబ్జెక్ట్ తాగింది. అవసరం అయితే ఆ గ్రామాలను విత్డ్రా చేసుకుని అయినా వెళ్ళాలి, లేదంటే దాన్ని కలుపుకున్నా ముందుకెళ్ళాలి. ఆ సభ్యులతో కూడా వర్కౌట్ చేస్తున్నారు అధ్యక్ష. వీలైన తొందరగా కంప్లీట్ చేస్తున్నారు. చాలా 10 సంవత్సరాల నుంచి బాడీస్ లేకపోవడం వల్ల ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి ఆగిపోయింది. దాని మీద ఫోకస్ చేస్తున్నాను. ఎందుకంటే 15th ఫైనాన్స్ పోయింది, 16th ఫైనాన్స్ కూడా స్టేట్మెంట్ కూడా ఇచ్చున్నారు అక్కడ. 16th ఫైనాన్స్ కూడా మళ్ళీ ఏప్రిల్ నుంచి వచ్చింది కాబట్టి దాని మీద ఫోకస్ చేస్తాను అధ్యక్ష. మనం నష్టపోతున్నాం కదండి డాక్టర్ గారు.